గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాంగ్ క్వశ్చన్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దానిపైన కోర్టుని మరికొంతమంది అభ్యర్థులు ఆశ్రయించినట్లు అర్థమవుతుంది. ప్రధానంగా ఒక 6 ప్రశ్నల విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్లకు ఎవిడెన్స్లు ఉన్నట్టుగా మనకు ఆ పీడిఎఫ్ కూడా సెండ్ చేయడం జరిగింది. ఆ ప్రధానమైనటువంటి ఎవిడెన్స్ విషయంలో మీరు కూడా అవి వాస్తవమేనా కావా అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డువాడే ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ వీళ్ళు సీరియల్ నెంబర్, బుక్లెట్ కోడ్, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్, TSLPRB ఆన్సర్ ఏంటి, నిజంగా ఒరిజినల్ ఆన్సర్ ఏంటి అనేది కనిపించడం జరుగుతుంది. ఇక రిఫరెన్స్ బుక్ ఏంటి, పేజీ నెంబర్ ఏంటి, పేరా నెంబర్ ఏంటి అనేది వీళ్ళు మనకు అందించినటువంటి పీడిఎఫ్లో అర్థమవుతుంది. వీటిపైన రేపు కోర్టును ఆశ్రయించనున్నట్టుగా మనకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మొత్తం మనకు అందినటువంటి పీడిఎఫ్ సమాచారం ప్రకారం 6 ప్రశ్నల విషయాన్ని వీళ్ళు తెర మీదకి తీసుకొస్తారు. సబ్ ఇన్స్పెక్టర్ విషయంలో ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి మల్టిపుల్ క్వశ్చన్స్ విషయంలో వీళ్ళ దగ్గర జడ్జిమెంట్ కూడా ఆల్రెడీ వచ్చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇక పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అండ్ ఈ విషయం ఏదైతే ఉందో మల్టిపుల్ క్వశ్చన్స్ జడ్జిమెంట్ స్టార్టింగ్ నుంచి జడ్జిమెంట్ వచ్చినప్పటికి కూడా TSLPRB ఇంప్లిమెంట్ చేయలేదు అనే ఒక అపవాద కూడా వీళ్ళు వినిపిస్తున్నటువంటి విషయం. అయితే వాస్తవానికి TSLPRB దానిపై మళ్ళీ రిట్ పిటిషన్ పైన రిట్ అప్పీల్కి వెళ్ళినట్టు హైకోర్టుకి, రిట్ అప్పీల్లో కూడా ఈ కానిస్టేబుల్స్ పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళే గెలిచినట్టుగా కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. సో ఏది ఏమైనా మల్టిపుల్ క్వశ్చన్స్ విషయంలో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ విషయంలో 9 మార్కులు, కానిస్టేబుల్స్ విషయంలో కూడా దాదాపుగా ఆల్రెడీ 2 మార్క్స్ ఇచ్చేసారు కాబట్టి 0 పద్ధతి విధానంలో ఇంకొక 7 మార్క్స్, ప్రస్తుతం ఇంకో 7 మార్క్స్ కానిస్టేబుల్ విషయంలో, సబ్ ఇన్స్పెక్టర్ విషయంలో 9 మార్కులు ఇప్పుడు మల్టిపుల్ విషయంలో కలవడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అవే కాకుండా కానిస్టేబుల్ విషయంలో మరొక 5 ప్రశ్నల విషయంలో ఖచ్చితంగా రాంగ్ క్వశ్చన్స్కు ఆన్సర్స్ రైట్ అవుతాయని, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ విషయంలో కూడా పక్కా ఎవిడెన్స్తో ఒక సీనియర్ అడ్వకేట్ ద్వారా హైకోర్టుని ఆశ్రయించినట్టుగా కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. సో చూడండి సార్, మొత్తం ఇక్కడ వీళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్స్కి సంబంధించి మాత్రం మన దగ్గర కనిపిస్తుంది. ఇంకొకటి ప్రధానమైనటువంటి సమాచారం ఏంటి అని అంటే కానిస్టేబుల్ కేసు విషయంలో మరొక సీనియర్ అడ్వకేట్ని, మరొక కొత్త కేసుని కూడా ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. సో వాస్తవానికి ఈ క్వశ్చన్స్ ఈ ప్రధానంగా ఇప్పుడు మనమైతే సబ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్స్ అయితే చూసే ప్రయత్నం చేస్తున్నాం డిజిటల్ బోర్డు పైన. ఈ ఆన్సర్స్ చూసినప్పుడు నా ఒపీనియన్ కూడా మీరు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 6 ప్రశ్నలకు పక్కా రిఫరెన్స్లతో మన దగ్గర సమాచారం ఉంది. సో ఈ పక్కా రిఫరెన్స్లను నేను కూడా ఒకసారి అనలైజ్ చేసుకున్న తర్వాత వీటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో యొక్క పూర్తి ఉద్దేశం అభ్యర్థులు వాళ్ళకు నాలెడ్జ్ని అందించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంతేకాకుండా నిజంగా మా నుంచి ఏదైనా మంచి గ్రహిస్తాయి సంస్థలను అనుకుంటే డెఫినెట్లీ భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు కాకుండా మంచి పేపర్లు తయారు చేస్తే మా డువాడే లాంటి సంస్థలు ఇంకా మేము మంచి ప్రయత్నం మంచి కోసం కొంత ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. మా ఈ వీడియో పైన కూడా మీ ఉద్దేశాన్ని తెలియజేయండి. చూడండి సార్, కనిపిస్తుంది ప్రధానమైనటువంటి 6 ప్రశ్నల విషయంలో మొదటి ప్రశ్నగా వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటనేది చూద్దాం. సీరియల్ నెంబర్ 1 బుక్లెట్ కోడ్ Bలో ఢిల్లీలో పెద్ద మనుషుల ఒడంబడికపై ఏ రోజు సంతకం చేయబడింది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న కనిపిస్తుంది. ఇది B బుక్లెట్లో 146 క్వశ్చన్ అని ఇవ్వడం జరిగింది. అయితే TSLPRB ఆన్సర్ వచ్చేసి 20 ఫిబ్రవరి 1956. వీళ్ళు ఒరిజినల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్లో ఆన్సర్ లేదు, ఒరిజినల్ ఆన్సర్ జూలై 19, 1956 అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఎక్కడ వీళ్ళ నుంచి వీళ్ళు ఈ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. రచయిత కొత్తపల్లి జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త. ఎవరైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నారో తెలంగాణ జాతిపితగా పరిగణించబడుతున్నటువంటి సార్ రాసిన పుస్తకం
తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. అదేవిధంగా సారే రాసినటువంటి మరొక పుస్తకం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. అదేవిధంగా సారు అనుభవాలను ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చిండు కొంపెల్లి వెంకట్ గౌడ్. అది మరొక పుస్తకం కూడా ఉన్నది, ఒడవని ముచ్చట్లు పేరిట. సో మొత్తానికి 3 పుస్తకాలు కూడా జయశంకర్ సార్కి సంబంధించినటువంటివి. ఈ 2 పుస్తకాలు జయశంకర్ సారే రాసినటువంటి పుస్తకం. పేజీ నెంబర్ 23 పేరా నెంబర్ 3లో తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ కొత్తపల్లి జయశంకర్ సార్ రాసినటువంటి పుస్తకంలో వీళ్ళు స్పెసిఫిక్గా చెప్పినటువంటి అంశం ఏంటంటే, సార్ చెప్పినటువంటి పుస్తకంలో 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనసులో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని అమలు చేయడంలో నిమిత్తంగా వీళ్ళు మళ్ళీ జూలై 19, 1956 సంతకాలు పెట్టినట్టుగా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. సంతకాలు పెట్టినటువంటి డేటుకు ఒక డేటు, ఒప్పందం జరిగినటువంటి డేటు ఒక డేటు. కాబట్టి అడిగినటువంటి డేట్ అనేది ఢిల్లీలో పెద్ద మనసుల ఒడంబడికపై ఏ రోజు సంతకం చేయబడింది అనేది, కాబట్టి ఒప్పందం జరిగినటువంటి డేటు కాదు. కాబట్టి స్పెసిఫిక్గా ఆ పుస్తకంలో ఉన్నటువంటి పేజీ నెంబర్ 23 పేరా నెంబర్ 3లో సంతకాల డేట్ని స్పెసిఫిక్గా ప్రొఫెసర్ జయశంకర్ సార్ మెన్షన్ చేయడం జరిగింది. మొత్తానికి దీనికి ఆన్సర్ ఫైనలైజ్గా జూలై 19, 1956 కావడానికి అవకాశం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రిఫరెన్స్ పుస్తకం గట్టిగా ఉంది కాబట్టి. ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న వీళ్ళు చెప్తున్నటువంటిది బి బుక్లెట్లో 154వ ప్రశ్న. డిసెంబర్ 1997వ సంవత్సరంలో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిడెన్సీ ఫోరం బ్యానర్ కింద డెమోక్రటిక్ తెలంగాణ కాన్ఫరెన్స్ని ఎవరు నిర్వహించారు? వాస్తవానికి ఈ క్వశ్చన్లో ఒక చిన్న తప్పిదం ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఇది రీజనల్, భువనగిరి సభ అనేది రీజనల్, ఒక తెలంగాణ రీజనల్ ఇష్యూ. ఇక్కడ నిర్వహించినటువంటి ఆ సభకి వీళ్ళు పెట్టినటువంటి పేరు ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షల సదస్సు. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షల సదస్సుని వీళ్ళు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి డెమోక్రటిక్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించారని అడగడం జరిగింది. సో దానినే యాక్చువల్గా ఆప్షన్ 3 కాళోజీ నారాయణన్ ఇచ్చారు. నారాయణరావుకు వాస్తవానికి ఎలాంటి సంబంధం లేదు అనేది కూడా మనకు ప్రస్తుత జలమండలి జల వనరుల డెవలప్మెంట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వి ప్రకాష్ సార్ కూడా తెలంగాణ ఐక్య వేదికలో పనిచేసారు. అంతకుముందు 1978 నుంచి పీడిఎస్సీలో పనిచేసినటువంటి తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాలను చూసినటువంటి ఉద్యమకారుడు. ఆ సార్ ఇచ్చినటువంటి పుస్తకం ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమాల చరిత్ర, రాష్ట్రాల ఆవిర్భావం, రచయిత వి ప్రకాష్, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్, 3rd ఎడిషన్ అనే పుస్తకంలో పేజీ నెంబర్ 457 చివరి పేరాలో ఈ ఏదైతే ప్రశ్న ఉందో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిడెన్స్ ఫోరం బ్యానర్ కింద డెమోక్రటిక్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించిర్రు అని అడిగినటువంటి ప్రశ్నకు అసలు కాళోజీ నారాయణరావుకి అసలు సంబంధమే లేదు ఆ సదస్సుతో. కానీ టీఎస్ఎల్పిఆర్బి మాత్రం ఆప్షన్ 3 అని ఇచ్చింది. వీళ్ళు మాత్రం ఆప్షన్లో ఆన్సర్ లేదు. ఒరిజినల్ ఆన్సర్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సార్. ఇప్పటికి కూడా సాయిబాబా సార్ ఉన్నారు. సాయిబాబా సార్ ఇంకా కొంత సైద్ధాంతిక కోణంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. మొన్నటి వరకు నాగపూర్ జైల్లో కూడా సార్ వేరే విషయంలో ఉన్నాడు. సో ఇలా ఇది ప్రొఫెసర్ సాయిబాబాకు సంబంధించినటువంటి ఒక సదస్సు కాబట్టి ఇది స్పెసిఫిక్గా నా ఐడియాలజీలో ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. మరొక అవకాశం కాదు, ఖచ్చితంగా కలవడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఛాన్స్ ఉంది. ఇది కూడా పక్కా రిఫరెన్స్గా చెప్పుకోవచ్చు. ఇక మరొకటి 3వ ప్రశ్నలో బి సెట్లో 160వ ప్రశ్నగా చెప్తున్నారు. తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి గర్జన ఏ రోజున నిర్వహించారు? ఆప్షన్లో మాత్రం జనవరి 3, 2010 ఇచ్చిర్రు. వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఆప్షన్లో ఆన్సర్ లేదు. ఒరిజినల్ ఆన్సర్ ఫిబ్రవరి 15, 2012 ఆప్షన్లో. ఇక వీళ్ళు చెప్పినటువంటి రిఫరెన్స్ తెలంగాణ ఉద్యమాల చరిత్ర, రాష్ట్రాల ఆవిర్భావం, రచయిత వి ప్రకాష్, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రస్తుత తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్ అని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి మొన్న జరిగినటువంటి ఉద్యమాలే కాబట్టి 2012 ఫిబ్రవరి 15 వీడియో లింకు కూడా ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా తెలంగాణ ఈ ఏదైతే సదస్సు ఉందో విద్యార్థి గర్జన సదస్సు చెప్పొచ్చు.
ఇక్కడ జరిగినటువంటి మైనస్ ఏంటంటే పేపర్ సెట్టింగ్ అనేది పర్టికులర్గా ఎక్కడ చేయించారు అనేది అయితే మనకు తెలియదు. బట్ కొంత ఇలాంటి పేపర్ సెట్టింగ్ ఇక్కడ రీజనల్గా ఉన్నటువంటి ప్రొఫెసర్లతో చేయించుంటే తెలంగాణ విద్యార్థి గర్జనకు విద్యార్థి మహాగర్జనకు ఇలా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న డిఫరెన్స్ అనేది తెలిసి ఉండేది. బహుశా తెలంగాణలో జరిగింది కాబట్టి తెలంగాణ విద్యార్థి గర్జన ఏ రోజున జరిగింది అని అడగడంతో జనవరి 3, 2010 జరిగినటువంటి విద్యార్థి గర్జనే తెలంగాణ